ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ ఘోర దారుణం జరిగింది. గోపాల్ నగర్ లో క్షుద్ర పూజలకు 5 ఏళ్ల బాలుని బలి చేశారు. వైకల్యం ఉన్న 5 ఏళ్ల బాలుడు చక్రవర్తిని నయం చేస్తానంటూ నమ్మించి తీసుకెళ్లి మహిళ మొబీనా బాలుడిని తాళ్లతో కట్టేసి నరకం చూపించింది. అరుపులు బయటకు రాకుండా ఇంట్లో పెద్దగా పాటలు పెట్టి రాక్షస పూజలు చేశారు. చిత్రహింసలు భరించలేక ఆ చిన్నారి బాలుడు మృతి చెందాడు. ఇక చనిపోయిన బాలుని కూడా బతికిస్తానంటూ నమ్మించి శవంతోను కూడా పూజలు చేశారు. అనుమానంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. అయితే మోసాన్ని గ్రహించి నిందితురాలపై దాడి చేశారు బంధువులు. ఇక రంగంలోకి దిగినటువంటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. దానికంటే ముందు మనం ఒకసారి విజువల్స్ చూద్దాం. ఆ క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి నెలన్నర అయితే లోపల ఏం జరుగుతుందో మాకు ఇంత మటుకు తెలియదు. ఉదయాన్నే మాత్రం చక్కగా వినసొంపుగా పాటలు మాత్రం పెడతారు, దేవుడి పాటలు. లోపల ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. వాళ్ళ ఫేసులు కూడా మనం ఇంత మటుకు చూడలేదు. కాకపోతే అంతవరకు అయితే నిన్న అన్ఎక్స్పెక్టెడ్ గా బాబుని చంపేశారు. బాబు చనిపోయి ఎగ్జాక్ట్ గా మాకు ఏడుపు వినపడపోవడం 3 రోజుల నుంచి ఏడుపు వినపడట్లా. ఆ అబ్బాయి సౌండ్ ఎలా ఉంటదంటే అలా ఉంటది. అంటే అబ్బాయికి మాటలు కూడా రాలేదు. 5 years బాబే అబ్బాయి. కాకపోతే అబ్బాయికి కొంచెం నర్వస్ సిస్టమ్ ఉంది, ప్రాబ్లం ఉంది. అతను ఏంటంటే కొంచెం హ్యాండీక్యాప్డ్ లాగా కొంచెం ఏంటంటే ఇంకా మాటలు రాలేదు, ఇంకా ఏం తెలియలేదు అబ్బాయికి. అలాంటి బాబుని హింసించి చిత్రవద చేసి చంపేశారు. రైట్. ఇక మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే బాబు అయితే 5 ఏళ్ల బాలుడే. ఆయన ఒక రకంగా వికలాంగుడు అని కూడా చెప్పొచ్చు. ఆయన అరుపులు కూడా మేము వినున్నాం. అయితే ఉదయాన్నే పూజలు చేస్తున్నాం అన్నట్టుగా దేవుడి పాటలు పెట్టేటువంటి పాటలు అయితే మేము విన్నాం, కానీ వెళ్ళి చూసిన పరిస్థితి లేదు అన్నట్టుగా ఒక స్థానికురాలు చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తంగా ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కో యాంకర్ సిరాజ్ అందిస్తారు. అయితే సిరాజ్, గోపాల్ నగర్ లో క్షుద్ర పూజలు ఒకసారిగా కలకలం రేపాయి. సో అయితే ఇందులో వాళ్ళ తండ్రి ప్రమేయం కూడా ఉందన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వినిపిస్తుంది. వాళ్ళ తండ్రి ప్రమేయం ఎంతవరకు ఉంది? అయితే ఆ బాలుని తీసుకెళ్లి క్షుద్ర పూజలకు సంబంధించి ఏమేం చేశారు? ఆయన భరించలేక చనిపోయారా, వీళ్ళే చంపేయడం జరిగిందా? అండ్ ఇంకొకటి, చనిపోయిన తర్వాత కూడా బతికిస్తామని చెప్పేసి పూజలు కూడా చేసినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సిరాజ్? ఖచ్చితంగా ప్రియ, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోతుంది. సో మనుషులందరూ కూడా బాగా సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసుకుని దూసుకుపోతున్నటువంటి రోజుల్లో ఇప్పటికి కూడా సొసైటీలో కొన్ని వర్గాలు ఇంకా మూఢనమ్మకాలు లేదా అంధవిశ్వాసాలు ఈ విలయ తాండవంలోనే బతికిస్తున్నటువంటి వైనం ప్రాంతాలు కూడా కనబడుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా శారీరకంగా మానసికంగా ఏదైనా అనారోగ్యంతో ఉన్న వెంటనే వైద్యం అందించాల్సింది పోయి మంత్రాల ద్వారా నయమవుతుంది అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. దానిగా ఒంగోలు సమీపంలో గోపాల్ నగర్ లో మొదటి లైన్ ఎక్స్టెన్షన్ లో కటారి కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి తన 7 ఏళ్ల దివ్యాంగ అంటే వైకల్యం ఉన్నటువంటి తన కుమారుడితో కలిసి 2 నెలల క్రితం ఒక ఇంటిని అద్దె తీసుకోవడం జరిగింది. అంటే బాలుడికి ఉన్నటువంటి కొన్ని శారీరకమైనటువంటి లోపాన్ని ఆశ్రయ తీసుకొని మంత్రాలు క్షుద్ర పూజల ద్వారా నేను ఆ వైకల్యాన్ని పూర్తిగా నయం చేస్తానని మొబీనా అనేటువంటి మహిళ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నయం చేస్తాననేటువంటి మాటను పక్కన పెట్టి పూజల పేరుతో ఆ మహిళ పూర్తిగా బాలుని ఒక మృగంలా హింసించడం రీసెంట్ గా మొదలు పెట్టేసి బాలుడి చేతులు కట్టేయడం లేదా కాళ్ళు తాళ్లతో కట్టేసి తీవ్రంగా కొట్టడం, ఒక రాక్షసానందాన్ని పొందేటువంటి రీతిలో ప్రవర్తించడం. వెంటనే ఆ పసివాడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడు వైకల్యం కలిగినటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి అరుపులు అరవడం లేదా ఆ కేకలు వేయడం లాంటివి చేస్తూ ఉండేవారట. కానీ ఇంటి పక్కన వాళ్ళందరికీ ఆ మాటలు కేకలు వినపడకుండా పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లకు సినిమా పాటలు పెట్టేదంట. అయితే ఇది శనివారం జరిగినటువంటి భీకరమైనటువంటి హింస ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క అభిప్రాయం. కానీ ఆ బాలుడు ఆ ఇంట్లోనే ఊహ తప్పడం, తర్వాత చనిపోవడం జరిగింది. కానీ బాలుడు చనిపోయిన తర్వాత కూడా ఆ పాప పూర్తి స్థాయిలో అంటే పూర్తిగా నేను ఆ బాలుని బ్రతికిస్తాను అనేటువంటి రీతిలో ఆమె నమ్మబలికేటువంటి పరిస్థితి. శ్మశాన వాటికల్లో బాలుడి మృతదేహాన్ని ఖననం చేసేటువంటి సిచ్యువేషన్ దగ్గర నుంచి అనుమానం వచ్చినటువంటి తర్వాత పోలీసులు ఆరా తీసినటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, బాలుడి తండ్రి కిరణ్ కూడా తన కుమారుడు కేవలం అనారోగ్యంతోనే చనిపోయారని పోలీసులకి ఒక రాతపూర్వకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఆ కుటుంబాన్ని ఆమె ఎంతలాగా నమ్మించిందో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సోమవారం రాత్రి అంటే ఈ క్షుద్ర పూజల వ్యవహారాన్ని మరి ముఖ్యంగా బాలుడిపై జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియాకు తెలిసే వరకు కూడా వారి కుటుంబం సైలెంట్ మోడ్ లోనే ఉన్నటువంటి పరిస్థితి. విషయం ఒక్కసారిగా బయటికి రావడం
ఆ ప్రాంతం మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మాత్రమే ప్రస్తుతం ఆ బాలుడి తండ్రి కిరణ్ అనేటువంటి వ్యక్తితో పాటుగా పూజలు చేసినటువంటి మోబినా వీరిద్దరు కూడా పరారీలో ఉన్నారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలను కూడా వేగవంతం చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే ఇక్కడ ఆదివారం బాలుడు ఎవరైతే మృతి చెందిన తర్వాత ఖననం గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేసేంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. అంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ క్షుద్ర పూజలు జరుగుతున్నాయి అన్నట్టుగా శనివారము ఎవరైతే చిన్న పిల్లాడు చక్రవర్తి ఉన్నాడో ఒక రకంగా వికలాంగుడు మరణించినటువంటి వ్యక్తిని కూడా మేము మళ్ళీ బ్రతికిస్తామన్నట్టుగా ఎవరైతే మొబినా అనేటువంటి మహిళ చేస్తుందో, సో ఆదివారం ఖననం అయిపోయేంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ బయటకి రాకపోవడానికి రీజన్ ఏంటంటే స్థానికులు ఎవరు కూడా అక్కడికి వెళ్ళకపోవడమా, లేకుంటే ఇంతవరకు రాకపోవడానికి రీజన్ ఏంటి? ఒకటి ఆ బాలుడికి చిత్రహింసలు పెట్టడం దగ్గర నుంచి అతని పైన మంత్రాలు ప్రయోగించడం, పూర్తి స్థాయిలో ఏదైతే ప్రాసెస్ చేయాలనుకున్నారో ఆ ప్రాసెస్ చేసే వరకు ఒక్క విషయాన్ని కూడా బయటికి రాకుండా చేసేయడం జరిగింది. పెద్ద పెద్ద పాటలు పెట్టడం, మంత్రాలు లోపల మాత్రమే చెప్పించడం, ఇల్లు మొత్తాన్ని క్లోజ్ చేయడం, బయటికి లోపల ఏం జరుగుతుందో తెలియనటువంటి ఇష్యూ, లౌడ్ స్పీకర్స్ తో టీవీస్ తో సాంగ్స్ పెట్టేయడం, ఇలాంటి ప్రాసెస్ మాత్రమే వాళ్ళు చేయడం జరిగింది. కానీ ఒక్కసారిగా బాలుడు చనిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఎలాగైనా బతికిస్తాను అనేటువంటి ఒక నమ్మబలకడం, కానీ ఆ తర్వాత ఇంకా చివరి ప్రయత్నం ఏమీ చేయలేక ఈ విషయం ఒకవేళ బయటకు వెళ్ళి ఉంటే అందరినీ ఒక నిందితులుగా పరిగణించేటువంటి అవకాశం తప్పకుండా మా మీద కేసు పడుతుంది అనేటువంటి ఆలోచన, భయం వాళ్ళకు బాగా ఎక్కువగా ఉన్నట్లుగా. ఇక్కడ క్షుద్ర పూజలు ఏ టైం కి ఎక్కువగా జరిగాయి? అంటే సాంగ్స్ ఎక్కువగా ఏ టైం నుంచి ఏ టైం వరకు పెట్టినట్టుగా స్థానికులు చెప్తున్నారు, వాళ్ళు విన్నట్టుగా. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? పర్టికులర్ టైం ఏమైనా ఉందా పాటలకు? ప్రియా, ఎందుకంటే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అర్ధరాత్రి సమయాల్లో ఎక్కువగా, అంటే సోమవారం రాత్రి అక్కడ ఉన్నటువంటి వారు చెప్పిన దాని ప్రకారం క్షుద్ర పూజల వ్యవహారం, బాలుడిపై జరిగినటువంటి ఇష్యూ, ఈ మొత్తాన్ని కూడా వారు అర్ధరాత్రి వేళలో ఎక్కువగా మంత్రాలు జపించడం లేదా సాంగ్స్ ఎక్కువగా పెట్టడం, ఆ బాలుడి అరుపులు వినిపించకుండా ఉండేట్లా ప్రయత్నం చేయడం, ఇలాంటి ప్రాసెస్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అంటే మనం ఒకటి గమనించాలి ప్రియా, ఆల్రెడీ ఆ బాలుడికి సంబంధించినటువంటి అంత్యక్రియలు పూర్తి చేసే వరకు కూడా ఈ విషయాన్ని బయటికి రాకుండా చేశారంటే ఈ విషయంలో ఆ మొబినా అనేటువంటి వ్యక్తితో పాటుగా బాలుడి తండ్రి కిరణ్ ఎంత గోప్యంగా పాటించారు, ఒక్క విషయాన్ని కూడా బయటికి రాకుండా ఏ విధంగా చేశారు, వాళ్ళలో ఉన్నటువంటి ఆ అంధవిశ్వాసానికి ఒక బాలుడిని బలి చేసిన తర్వాత కూడా ఆ విషయం ద్వారా మేమే మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది, అరెస్టుల పర్వం కొనసాగుతుంది అనేటువంటి ఆలోచన, భయం వాళ్ళలో ఉంది కాబట్టి అక్కడి నుంచి పరారైపోయారు. కానీ ఈ ఘటన ఇప్పుడు చాలా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ కాలంలో కూడా వైకల్యానికి లేదా అనారోగ్యానికి అయితే ఇప్పుడు ఈ కాలంలో కూడా ఇట్లాంటివి ఇంకా నమ్ముతున్నారంటే ఒక రకంగా ఆశ్చర్యం అనొచ్చు. అయితే ఇందులో ఎవరైతే క్షుద్ర పూజలు చేశారో మొబినా అండ్ ఎవరైతే ఎక్కువగా ప్రమేయం ఉందో వాళ్ళ తండ్రి కటారి కిరణ్, సో ప్రస్తుతానికి వీళ్ళు ఎక్కడున్నారు, పోలీసులు ఏ రకంగా విచారణ చేస్తున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్? దానికోసం పోలీసులు అయితే ప్రజెంట్ గాలింపు చర్యలు వేగవంతం చేస్తారు. ప్రస్తుతం ఆ బాలుడి అంత్యక్రియలకు సంబంధించినటువంటి పూర్తి చేసే ప్రాసెస్ తర్వాత ఒక్కసారిగా వారు పరారైనట్లు తెలుస్తుంది. మొబినా అదేవిధంగా కిరణ్ వీరిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఏదైనా సీసీటీవీ ఫుటేజ్ ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత వీరికి ఎటువైపు వెళ్లి ఉంటారు అనేటువంటి దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటుగా మొబినా ఇంతకుముందు ఏ ప్రాంతం నుంచి ఉంది, సో ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఇలాంటి చర్యలకు పార్టిసిపేట్ చేస్తుంది అనేటువంటి రీతితో పాటుగా కిరణ్ కి మొబినాకి అంటే పరిచయం ఏ విధంగా ఏర్పడింది, ఏ విధంగా కిరణ్ ఆ మొబినాని వారి కుటుంబంలో తీసుకొచ్చేంత రీతిలో, మరి ముఖ్యంగా బాలుడి పైన ఇలాంటి చర్యలు చేపట్టేటువంటి రీతిలో అవకాశాన్ని ఎందుకు ఇచ్చారు, వారికి ఉన్నటువంటి పరిచయం ఏ విధంగా ఉంది, సో చుట్టుపక్కల వారు ఎవరైనా ఇంకా మొబినా ఇష్యూలో ఏమైనా తెలుసా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సో లోపల అంటే సొసైటీలో ఉన్నటువంటి ఎన్ని చట్టాలు ఉన్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి చేతపడులు లేదా మంత్రాలు జరగడం చాలా అంటే సమాజంలో ఉన్న వారికి ఒక లోపాల్లో ఉన్నటువంటి అవగాహనలో లోపం అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత సో వీరికి సంబంధించి ప్రాథమిక వివరాలు మరి కాసేపులో వెల్లడించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికీ దీనికి సంబంధించి కేసుని కూడా ఫైల్ చేశారు ప్రియా. రైట్ సిరాజ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే ఇంకా కూడా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు, ఇలాంటి క్షుద్ర పూజల్ని నమ్ముతున్నారు అని చెప్పడానికి ఈ న్యూస్ ఒక నిదర్శనంగా కనిపిస్తోంది. అయితే ఇది గోపాల్ నగర్ లో జరిగిందనమాట, ప్రకాశం ఒంగోలులోని. సో మొత్తానికైతే తన తండ్రి ఎవరైతే 5 ఏళ్ల బాలుడు చక్రవర్తిని క్షుద్ర పూజలకు బలి చేశారో వాళ్ళ యొక్క తండ్రి ప్రమేయంతో ఆయన కటారి కిరణ్, ఆయన మొబినా అనేటువంటి క్షుద్ర పూజలు చేసేటువంటి మహిళని ఎలా కలుసుకున్నాడు, ఎలా కలిసి ఇదంతా ప్లాన్ చేశారు, నిజంగా ఈ క్షుద్ర పూజలకు గల కారణాలు ఏంటంటే కొడుకును బతికించడానికా లేకుంటే ఇంకేదైనా ప్రయోజనాల కోసమా అనే విషయాలు అయితే ఇంకా తెలియరాలేదు. సో మొత్తానికైతే వీళ్ళ మూఢనమ్మకాలకి ఒక 5 ఏళ్ల బాలుడు అయితే మృతి చెందాడు. అది కూడా మృతి చెందినటువంటి బాలుని
బాలుని కూడా మేము మళ్ళీ బ్రతికిస్తామని చెప్పేసి మళ్ళీ క్షుద్ర పూజలు చేయడం, అదంతా ఎవరికి వినిపించకుండా సాంగ్స్ ప్లే చేసి అందరినీ ఇంకో కోణంలోకి తీసుకెళ్లిపోవడం. సో ఇదంతా కూడా చూస్తే ఇంకా కూడా మూఢనమ్మకాల్ని నమ్ముతున్నారా, ఇలా క్షుద్ర పూజల్ని ఎంకరేజ్ చేస్తున్నారా అనే విధంగా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో ఒక విధంగా చూస్తే పోలీసులు అయితే కేసుని దర్యాప్తు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అండ్ ఇటు మొబీనా అటు కటార్ కిరణ్ వీళ్ళిద్దరు కూడా పరారులో ఉన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్. సో మొత్తానికి చూస్తే అందరికీ క్లియర్ గా చెప్పేది ఏంటంటే, ఇలాంటి మూఢనమ్మకాల్ని, ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తే మంచి జరుగుతుందా, ఇంకేదో జరుగుతుంది, ఇంకేదో ప్రయోజనం వస్తుందని ఎవరైనా గనక చెప్తే వాటిని నమ్మకండి. ఇంకా కూడా క్షుద్ర పూజల్ని నమ్ముతా కూర్చుంటే మొదటికే మోసం వస్తుంది. సో మొత్తానికైతే ఎవరు కూడా దీన్ని నమ్మొద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది ఈ వేదికగా.